పహల్గాం ఉగ్రవాదుల దాడి తర్వాత పరిణామాలు మారుతున్నాయి. ఓవైపు త్రివిధ దళాలతో పాక్పై మెరుపు దాడి చేయడానికి సిద్ధంగా ఉండగా పాకిస్తాన్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై కూడా ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. పాక్కు చెందిన కొందరు సెలబ్రిటీల ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్స్ను ఇండియాలో బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మత ఘర్షణలు, విద్వేషపూరిత వాతావరణాన్ని కల్పించే విధంగా కంటెంట్ ఉన్న వాటిపై నిఘా పెట్టారు అధికారులు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా సోషల్ మీడియా స్ట్రైక్ విధించింది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం పాక్ రక్షణ మంత్రి ఎక్స్ అకౌంట్లపై బ్యాన్ విధించింది కేంద్రం. సెలబ్రిటీల ఇన్స్టా అకౌంట్స్ పై దృష్టి కూడా పెట్టింది. హనియా అమీర్, మహీరా ఖాన్ ఇన్స్టా అకౌంట్స్ ను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్ కు చెందిన కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నకిలీ ఫోటోలు, వీడియోలు టెలికాస్ట్ చేసి ప్రచారం చేస్తున్నట్టు గుర్తించింది భారత ప్రభుత్వం. దాదాపు పాక్ కు చెందిన 26 యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధించింది. ఫేక్ వార్తల ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గుర్తించారు అధికారులు. సోషల్ మీడియాతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో మరిన్ని ఛానల్స్ పై బ్యాన్ విధించే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. పాకిస్తాన్లో వీడియోలు చేసి ఇండియాలో చేసినట్లు ప్రొజెక్ట్ చేస్తున్నారని తెలిపారు సైబర్ నిపుణులు. భారత్లో ఉన్న యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ను రెచ్చగొట్టే విధంగా కంటెంట్ చేస్తున్నారని తెలిపారు. ఆర్మీ అధికారులకు, వారి కుటుంబ సభ్యులపై సైబర్ ఫ్రాడ్ కు పాల్పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. ప్రాపగెండా వీడియోస్ ఏంటంటే పాకిస్తాన్ కూడా అటు ఇటుగా ఇండియా లాగే ఉంటుంది. అక్కడ అట్మాస్ఫియర్ కానివ్వండి, అక్కడ టెరైన్ కానివ్వండి, మొత్తం ఇండియా లాగే ఉంటుంది. సో అక్కడ ఏ ఒక వీడియోలు షూట్ చేసి మన ఆర్మీ జవాన్ బట్టలు వేసుకొని అక్కడ ఉన్నవాళ్ళు వేసుకొని మన దేశానికి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నట్టు, మాకు లేదంటే మా మిలిటరీలో సరిగ్గా మాకు ఫుడ్ పెట్టట్లేదు, మాకు ఇది ఇవ్వట్లేదు అని చెప్పి అలాంటి ప్రాపగెండా వీడియోస్ కానివ్వండి, లేదంటే ముస్లింల మీద, లేదంటే ఇక్కడ ఉన్న కమ్యూనల్ రైట్స్ జరగడానికి, రేపొద్దున యుద్ధం కనుక స్టార్ట్ అయితే మనల్ని డివైడ్ చేయడానికి రకరకాల ఈ వీడియోలు వాళ్ళు సర్క్యులేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్విట్టర్లో కానివ్వండి కొన్ని చాలా మటుకి ఛానల్స్ని వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్ కు చెందిన కొందరు ఇండియాను పొగుడుతూ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారని, వాటికి వ్యూస్ రూపంలో వచ్చే డబ్బును ఉగ్ర కార్యకలాపాలకు వాడుతున్నారని గుర్తించారు అధికారులు. పాకిస్తాన్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు. ఎవరన్నా పొగిడితే కనుక అతిగా సంతోషాన్ని తట్టుకోలేం, దుఃఖాన్ని తట్టుకోలేం. పాకిస్తాన్ వాళ్ళు మనల్ని పొగుడుతున్నారా అని విపరీతంగా వ్యూస్ చూడటం మూలన వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూని మళ్ళీ వాళ్ళు మనకి అగెనెస్ట్గానే యూజ్ చేస్తున్నారు. వాళ్ళు సంపాదించిన డబ్బు పెట్టట్లేదు, జస్ట్ మన మీద వచ్చిన సంపాదనని మళ్ళీ మన దేశానికి అగెనెస్ట్గా పెడుతున్నారు. కాబట్టి 100% ఎవరైనా సరే ఫాలో చేసినా సరే పాకిస్తాన్ ఛానల్స్ని ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఈ ఎక్స్లో కానీ ఏమైనా ఫాలో చేస్తే 100% అన్ఫాలో చేయాలి, బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ సోషల్ మీడియాపై పూర్తిగా బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. దేశ భద్రత, ఇంటర్నల్ వివరాలు లీక్ అయ్యే అవకాశం ఉన్నందున సోషల్ మీడియాపై నిఘా పెంచింది మోదీ ప్రభుత్వం.